అంటే ట్రావెలింగ్ అంటే డాడీ ఒప్పుకున్నారా మళ్ళీ ఇట్లా మీరు అదర్ లేదు లేదు లేదు, డాడీ అంటే ఏం ఒప్పుకోలేదు. డాడీ ఏమన్నారంటే నువ్వు వెళ్ళి వచ్చేస్తుండు, ఏదైనా జాబ్, గవర్నమెంట్ జాబ్ ఏదైనా చూసుకో, లేదంటే బిజినెస్ ఏదైనా పెట్టుకుందాం అన్నారు. బిజినెస్ పెట్టి డాడీ, గవర్నమెంట్ జాబ్ ఏమొద్దు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ వస్తే చూద్దాం, అది చేస్తూ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు, వస్తే చూద్దాం, ప్రైవేట్ జాబ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రైవేట్ జాబ్ అస్సలు కొడితే గవర్నమెంట్, లేదంటే బిజినెస్. గవర్నమెంట్ కొట్టాలంటే మళ్ళీ అంతకన్నా చదవాలి కదా, చదవాలి, లేకపోతే లక్ ఉండి ఏదైనా రాసి ఎగ్జామ్ పాస్ అయిపోతే వచ్చేస్తుంది. ఏదైనా లక్కే. ఓకే ఓకే, లక్ మీద డిపెండ్. ఓకే, అంటే మనం ట్రావెల్ చేయాలంటే డబ్బులు కావాలి. అవును. అంటే నువ్వు ఫేమస్ కావాలని వెళ్ళారా మీరు, లేకుంటే నేను యూట్యూబ్ ని గ్రోత్ చేసుకోవడానికి వెళ్ళారా, లేకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి? లేదు, డబ్బులు సంపాదించడానికి అయితే అస్సలు కాదు, వెళ్ళింది ఫేమస్ కోసమే. ఓకే, డబ్బులు సంపాదించాలనుకుంటే నేను ఇండియా సిరీస్ తీసేటప్పుడే సంపాదించవచ్చు, బట్ ఒక్క వీడియో కూడా చేయలేదు. ఇప్పుడు జనాల కోసమే వీడియో ఎలాగా వెళ్తున్నా. నాది ఏమి ఏంటంటే 195 కంటే కంప్లీట్ చేయాలి, రూపాయి కూడా నాకు అవసరం లేదు. నాకు ఎలా ఉంటదంటే తరగదీయడమే గానీ సంపాదించడం ఇష్టం ఉంటది. అది ఏటో నాకు మరి చిన్నప్పటి నుంచి నాకు తెలియదు. అంతగానో సంపాదించి పెట్టాడా మీ డాడీ? అలాగేం లేదు, అలాగే అనుకోవట్లేదు. అంటే నాకు ఉన్నది ఖర్చు పెట్టడమే నాకు ఎక్కువ ఇష్టం, సంపాదించడం అనేది సెకండరీ, అది అందరూ చేస్తారు, బట్ కొంచెం ఖర్చు పెట్టడం అంటే కొంచెం ఇష్టం. ఎక్కడ వస్తుంది మీకు ఇన్కమ్? అంటే యూట్యూబ్ చూస్తే కనుక యూట్యూబ్ లో అసలు మానిటైజేషన్ కూడా ఇంతవరకు లేదు. సో ఇన్స్టాగ్రామ్ చేస్తే ప్రమోషన్స్ చేస్తే చెయ్యాలి, అది కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను ప్రమోషన్స్. సో పాత పేజ్ ఉండేటప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేశాను. సో ఆ మనీ నెక్స్ట్ ఇంట్లో కూడా అంతగా అయితే మనీ ఇవ్వరు, బట్ ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు ఇస్తే డాడీ ఇస్తారు. దాంతోనే అలాగా సర్దుకుంటూ. దాంతోనే అంటే మీ డాడీ ఇచ్చే మనీతోనే కంట్రీస్ తిరగొచ్చా? అంటే అలా తిరగలేము, బట్ అలా అలా ఏదో ఉంది సీక్రెట్ ఏమంటుంది చెప్పండి. నిధులు దొరికాయి? అమ్మమ్మమ్మమ్మో, అంతైతే నేను ఇంటికి రాను, డైరెక్ట్ ఇంకా కంట్రీస్ లోనే అన్వేష్ లాగా ఉండిపోవచ్చు. అది అన్వేష్ అంటే గుర్తొచ్చింది, అన్వేష్ కి మీకు కొంచెం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కదా. అంటే ఆయన చేస్తారు వీడియోస్, నేను వీడియోస్ చేస్తాను, బట్ అందరూ కామెంట్స్ లో ఏం పెడతారంటే సేమ్ నీ వాయిస్, అన్వేష్ వాయిస్, నీ వాయిస్ ఒకలా ఉంటది అని పెడతారు. బట్ ఏంటంటే నేనేంటంటే మా వాయిస్ లో వేరే అయినా స్లాంగ్ ఒకటి, అంటే ఆయన భీమిలి సంథింగ్ క్లారిటీగా తెలియదు, బట్ నాది శ్రీకాకుళం. సో మా ఇద్దరికి దగ్గర కాబట్టి సో మించి ఆ యాస అలాగే ఉంటది కాబట్టి సేమ్ వాయిస్ అనిపిస్తుంది. అది నెక్స్ట్ మా ఇద్దరు ఫేస్ కూడా కామెడీ లాగా ఉంటాయి. సో జనాలకి ఏంటంటే అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను పేజ్ పెట్టినా కూడా నాకు 6 to 7 months లో 50K రావడానికి కారణం ఏంటంటే ఇదే వాయిస్, కామెడీగా. ఓకే, వాళ్ళ అన్నదమ్ములన్న అట్లా ఉన్నారా లేరా గానీ నువ్వు మాత్రం సేమ్ ఉన్నావు అంతే అంటారా? ఓకే, కలిసారు ఎప్పుడైనా అన్వేషణ? లేదు లేదు, ఆయన ట్రావెలింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా ఇండియా రాలేదు కదా, ఎప్పుడైనా కంట్రీ వెళ్తే వీలైతే కలిస్తే కలవచ్చు. ఇంకా కలవలేదు కానీ కలవబాకండి, కలిస్తే కనుక మిమ్మల్ని తిట్టి పాడేస్తారు ఇప్పుడు, ఎందుకంటే ఇండియాలో బ్యాండ్ అయిపోయాడు కదా. అవునవును, పేజెస్ కూడా కనిపిస్తలేవు కదా ఇప్పుడు మన పేజ్ మళ్ళీ కనిపిస్తుందా? ఓకే, నాన్ వెజ్ గురించి ఏమంటారు? అంటే ఇండియా వాళ్ళు బ్యాన్ చేశారు, మొత్తం వెళ్ళినప్పుడల్లా ఎవరినో ఒకరిని వేసుకుంటాడు, దేవుళ్ళ సైతం వదులుతలేడు కదా. అన్వేషణ ఏమంటారు? అన్వేష్ అంటే ఆయన మనం అంటే ఏం చెప్పలేము. నా పరంగా అయితే ఆయన ఎప్పుడు పాజిటివ్ గానే ఉన్నారు, నా పరంగా ఏం అనడం గానీ ఏం చేయలేదు ఇంతవరకు. సో ఒకసారి వాయిస్ మన ఇద్దరు ఒకలాగా ఉందని స్టార్టింగ్ లో మామూలుగా చాటింగ్ లో వచ్చింది తప్ప ఎప్పుడైనా నాకు ఆయన మెసేజ్ చేస్తే చాలా కష్టపడుతున్నారా, నువ్వు ఇంకా గ్రో అవ్వు అనేసి అంటారు. నాకు ఆయనకైతే పర్సనల్ గా ఏం లేవు. సో మన చాటింగ్ లో అయినా నువ్వు గ్రో అవ్వు, కష్టపడుతున్నావు అంతే అంటారు. ప్రత్యేకంగా నాకు తిట్టడం అవేం చేయలేదు ఇంతవరకు. సో నేనైతే మాత్రం ఆయన గురించి ఆయన అలాగా అదే హిందూ దీని మీద అనడం అయితే రాంగే, ఆయన కూడా ఒప్పుకున్నాడు రాంగ్ అని. సో అంతవరకు అయితే మనం చెప్పగలం. మాట్లాడరు చాటింగ్ వరకు అంతే, అలాగే లేదు, ఆయన ఇష్టం కదా అది. అవునా? మీరు ఎప్పుడైనా కాల్ చేయడం, వీడియో కాల్? లేదు, నేను ఎదుటివాడు మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా. నేను ప్రత్యేకంగా హాయ్ బ్రో, హలో బ్రో, ఎలా ఉన్నావు, తిన్నావా, పడుకున్నావు ఏం అడగను, వాళ్ళ ఇష్టం అది. ఆ బ్రో కూడా నాకే ముందు మన కేరళ, ఈ మధ్యన కేరళ అయ్యింది. సో కేరళ కూడా ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టి బాగా కష్టపడుతున్నారు, ఇంకా కష్టపడు అంతే. ఆయనే కాదు, ఏ సెలబ్రిటీ అయినా నాకు ముందు వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఏదైనా అవసరం అయితే నాకు ఇంతవరకు ఏం రాలేదు. సో అవసరం ఏముంటది, మన డబ్బులు మనం తిరుగుతాం, ఏదైనా అవసరం ఉంటే ఆ ప్లేసెస్ ఎలాగ ఎక్స్ప్లోర్ చేయాలి అంతే తప్ప మనకి ఇంకేం అవసరం ఉండదు. సో అన్వేష్ అయితే నేను ఇంతవరకు ఏం అడగలేదు. ఆఫ్రికా కిలిమంజారో ఎలా ఎక్కాలి,
అని అడిగితే అక్కడ నీకు ఉంటారు, తక్కువ చూస్తే అక్కడ చూసుకో, అంతవరకే తప్ప మాకు ఇద్దరికి అయితే ఫ్రెండ్షిప్ లేదు ఎక్కువ, జస్ట్ చాటింగ్ చాటింగ్ ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్షిప్ అస్సలు లేదు మా ఇద్దరికి. అన్వేష్ అండ్ మహేష్ ట్రావెలర్ చాటింగ్ ఫ్రెండ్స్ అంతే అంతే. గొంతు స్వయంగా కూడా వినలే మీరు ఫోన్ లో ఎప్పుడు? లేదు లేదు బ్రో, పాపం వీడియోస్ లోనే మా లాగానే చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు అనమాట. ఆయన ఇట్లా చెప్తారు కదా, అన్ని కామెడీగా చెప్తుంటారు కదా, పురుగులు అవి కప్పలు పురుగులు. మీరు కూడా కప్పల పురుగులు చేశారా? చేశాను థాయిలాండ్ లో. అదే ఫస్ట్ నేను జనాలందరికీ తెలిసింది ఏంటంటే థాయిలాండ్ సిరీస్, కప్పలు ఎలకలు పురుగులు అని చేశాను. ఆ వీడియో దగ్గర 1.2 1.5 అని వెళ్ళిపోయింది. అక్కడ ఈడెవడో అన్వేష్ లాగా ఉన్నాడు, అన్వేష్ కొడుకు కామెంట్లు, అన్వేష్ కొడుకు ఏంటి, అన్వేష్ తమ్ముడువా, ఏవేవో కామెంట్లు వచ్చాయి. అయితే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఆయనే చేయలేడు కదా, అందరం చేయొచ్చు కదా కప్పలు ఎలకలని. నేను మామూలు చేశాను, అది సేమ్ ఆయన వాయిస్ వచ్చాడు. అందరు ఇదేంటి కొత్త వాళ్ళ తమ్ముడా, ఒకడైతే కామెంట్ పెట్టాడు, బ్రో మీ సొంత తమ్ముడా తిను అని, దానికేమో 1500 లైక్లు. సో ఇంకా అదే అలవాటు అయిపోయింది జనాలు. పురుగులు అవి తింటారా అండి మీరు వెళ్ళిన వాళ్ళందరూ? అక్కడ తింటారు, బట్ ఏంటంటే తింటారా? తింటారు అంటే ఎలాగంటే చాలా మంది టేస్ట్ చూస్తారు, ఇలా తిని పడేస్తుంటారు. వ్లాగర్స్ ఏంటంటే తింటారు, ఇలా జస్ట్ తినేసామని చెప్పేసి పడేస్తుంటారు. కొన్ని మంది అయితే తినేస్తారు. మరి అది ఎలా తింటారు, కానీ అక్కడ వాసన ఉంటది అబ్బా, మామూలుగా ఉండదు, స్మెల్ అసలు అస్సలు మీరైతే అక్కడ ఉండి వాంతి వచ్చేస్తుంది, అలా ఉంటది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ వాసన కంటే మనం వీడియో చేయడానికి వెళ్ళాం కదా, నేను అవి పట్టించుకోలేదు. మనకి పెట్రోల్ వాసన అంటే చాలా ఇష్టం. పెట్రోల్ వాసన అంటేనా? అదేంటి అంటే కొన్ని మందికి ఉంటది, మీకు అది ఇష్టం. అలాగా కొన్ని వాసనలు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ పురుగులు తెచ్చేసరి కూడా నాకేం పెద్దగా నీరైతే వాంతి చేయాలి, నాకైతే అలాగ అవ్వలేదు. సో ఏదో కొత్తగా ఉంది అంటే వింతగా వచ్చేది స్మెల్. ఇప్పుడు చేపల మార్కెట్ లో అలాగ వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది. బట్ అయిపోయింది. ఈ వాసన పక్కన పెట్టేస్తే అమ్మాయిల వాసన కూడా బాగా కదా థాయిలాండ్ లో? థాయిలాండ్ లో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు అమ్మాయిలాగా ఉంటారు. మీరు కలిసారా? అబ్బాయిలని కలిసారా? ఎవరిని కలలేదు. మీరు ఇంకా వర్జినిటీ కోల్పోలేదు? నేను వర్జినిటీ ఇన్ని దేశాలు తిరిగి వర్జినిటీతో రావడం ఏంది? ఏముంది దానిలో? అందరు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోతారు కదా, థాయిలాండ్ పోయినవాడు కంపల్సరీ వర్జినిటీ కోల్పోతారని చెప్తారు. లేదు లేదు, నేనైతే కోల్పోలేదు. మదర్ ప్రామిస్, కనీసం టచ్ కూడా. ఎందుకు? నాకు అంతేమనిపించింది అంటే నేను మ్యారేజ్ చేసుకునే వైఫే అనుకుంటున్నాను, వేరే వాళ్ళ వైఫ్ ఓకేలే కానీ ఏమైనా ప్రాబ్లమా? దానికి ఎందుకండి, మనం ఫుల్ ఎనర్జీ అక్కడ చూపెట్టాలి కదా, థాయిలాండ్ లో చూపెట్టిన ఎక్కడికైనా పనికి వస్తుంది. అందులో కూడా చాలా మంది మీకు తెలియదు కానీ ఎవరితో పడితే వాళ్ళతో మీరు దేశాలు వెళ్తారు కదా, ఎవరితో పడితే వాళ్ళతో కలవకూడదు అనుకోవడదేమో కానీ హెచ్ఐవి పాజిటివ్ ఉంటాయి చాలా మందికి. మీరు చాలా జాగ్రత్తగా తిరగాలి, తిరిగేటప్పుడు వాళ్ళతో చేసేటప్పుడు సేఫ్టీని యూజ్ చేయడం కానీ అన్ని ఉంటాయి. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఎవరితో